IFMS లో పోర్టల్లో ఎక్కియకుండా ఇబ్బంది పెట్టిర్రు వాళ్ళని కూడా ఇమ్మీడియట్లీ ఉద్యోగాల్లో తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. అశోక్ రెడ్డి గారు ఎండి గారు ఇమ్మీడియట్లీ వాళ్ళు ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు పనిచేస్తున్నప్పుడు ఇదే అవుట్ సోర్సింగ్ ఇబ్బందిలో ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేసినా కానీ ఒక సెక్యూరిటీ లేకుండా పోతుంది. చాలా మంది ఏంటంటే ఉద్యోగాల మీద గ్యారెంటీ లేకుండా పోతా ఉన్నది. ఈ గ్యారెంటీ కావాలని ప్రతి ఒక్కరు అడుగుతా ఉన్నారు. ఎందుకంటే భార్య పిల్లలు అయిపోయారు, పిల్లలు చదువుకుంటా ఉన్నారు, వాళ్ళు స్కూల్ పోతా ఉన్నారు. స్కూల్ ఫీజు కట్టలేక, కిరాయి కట్టలేక చాలా ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో సంవత్సరం నుండి శాలరీ ఇవ్వలేక కొన్ని ఏజెన్సీలు అయితే 6 నెలల నుంచి శాలరీ ఇస్తలేరు, కొన్ని ఏజెన్సీలు 4 నెలల నుంచి శాలరీ ఇస్తలేరు. ఈ శాలరీ ఇవన్నీ పోవాలంటే ఏజెన్సీ ఎత్తేసి కార్పొరేషన్ రావాలని వీళ్ళ డిమాండ్ను మేము మద్దతు తెలుపుతా ఉన్నాము. ఈ డిమాండ్ మద్దతు తెలిపినందుకు ఎట్టి పరిస్థితుల్లో మీ మెడలోంచి ఎట్టి పరిస్థితుల్లో కార్పొరేషన్ చేసే, ఎందుకంటే పక్క రాష్ట్రం చేసింది. మొన్నటికి మొన్న క్యాబినెట్ మీటింగ్ కర్ణాటక క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో కార్పొరేషన్ చేయాలని కూడా వాళ్ళు తెలియజేశారు. మీ గవర్నమెంటే కదా అక్కడ చేస్తూ ఉన్నప్పుడు మీరు కూడా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు ముఖ్యమంత్రి గారు కలిసి మీ తరఫు నుండి వినతి పత్రం ఇస్తాను కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రేపు కౌన్సిల్ ఉంది, ముఖ్యమంత్రి గారు కలిసి వినతి పత్రం ఇచ్చి మీ సాధక బాధలు కూడా ముఖ్యమంత్రి గారికి విన్నపం చేస్తాను. మీ కన్యగా నిలబడి మీ తరఫున నిలబడతాను కూడా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ. బాగున్నా.